నమస్తే పెద్దయినా. ఏం పేరు మీ పేరు? నమస్తే అమ్మా. మీ పేరు? అక్కడ ఇంటి దగ్గర బాబు చచ్చిపోయాడని చెప్తున్నా, వెళ్ళిపోయాడని చెప్తాను. నోరు తిరగదండి. ఏమైంది? టవల్ ఏదో ఒకసారి ఎందుకు అలా కప్పించారు? ఈ కాలు రాదండి, ఇది ఈ కాలును ఈ చెయ్యన. ఎందుకంటే పాస్గా చేసినా చేయలేక అనేసి అలా టవల్ కప్పేస్తాను అనమాట. చేయలేక ఎత్తలేకపోతున్నానండి. ఇంటికాడ పని చేసిన ఇంటికాడ 2 సార్లు పడిపోయినాడు. మెట్ల మీద నుంచి జారిపోయాను. మెట్ల కాడ ఎన్నిపోసకి సైడ్ అయిపోయింది. ఎన్నిపోస చిట్లిపోయింది. మొన్న నుంచి వెళ్తున్నాను 2 రోజుల నుంచి పనికి. మీరు వేరే వాళ్ళ దగ్గర పని చేస్తున్నారు? పాస్ పని చేస్తున్నాను. ఈ బాబుకి 4,000 పింఛన్ ఇస్తాను. 3,000 వస్తాయి నాకు, అంతే మా పోస్కారం. ఈ ఇల్లు అంతా మీదేనా? ఇదంతా 3,000 అద్దె కరెంట్ తోటి. ఇది ఈ రూమ్ ఒక రూము? ఈ రూమ్ ఒకటే. ఒక రూమ్ 3,000? అమ్మా, మీ అబ్బాయికి ఎంత వయసు అప్పుడు చనిపోయారు? 27 సంవత్సరాలండి. పెద్దోడే. పెళ్లి రైట్ అయింది, పెళ్లి చేద్దామని. ఆ గుండెలోనూ నొప్పి వచ్చిందని సడన్ గా నాకు తెలియలేదు. అప్పుడు కంపెనీలో డ్యూటీ చేసేదాన్ని. 27 సంవత్సరాలప్పుడు చనిపోయాడు. మీ అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చిందా? ఆ బాబుంటే నాకు ఈ గతులు రానండి. బాగా చూసుకుని తల్లి పిల్లల్ని. ఆ బాబు చచ్చిపోయాక నాకు ఈ గతులు వచ్చాయి. అంతే కదమ్మా. మరి 27 సంవత్సరాలు కొడుకు అంటే దగ్గర దగ్గర 30 సంవత్సరాలు. కొడుకు అండి నాకు. మరి లేరు. ఒకే ఒక కొడుకు, 2 ఆడపిల్లలు ఉంది. ఆడపిల్లలకి పెళ్లి ఉన్నప్పుడే చేస్తాం మేము. దేవుడు ఎప్పుడు చదివిస్తాడని చూస్తున్నాడు కానీ చదివివ్వడం లేదండి. ఇతనితోటి సేవ అయిపోయి ఏమైనా ఎట్టపోయినా కూడెత్తాడు, చేసేస్తాడు. మీ పేరేంటి? మీ పేరు? ఒక కొడుకు వెళ్ళిపోయాడా? అయ్యో. వీడితో దేవుడు సెలవిస్తే బాగుండి. ఎన్ని దేవుళ్ళకి మొక్కుతున్నా నా దేవుడు తీసుకెళ్తలేదు. నేనంటే అలాగో ఏ రోడ్డు మీద అడుక్కొని బతుకుతాను. ఏ భార్య కూడా భర్త తర్వాత భార్య చనిపోవాలనుకుంటారు. కానీ ఇక్కడ మీ పరిస్థితి బాగాలేక ముందే మీ ఆయన చనిపోతే బాగుండని కోరుకుంటున్నారు. ఎందుకండి ఈ బతుకు మా చచ్చిపోయినా బాగుంది మీ ఇద్దరు. ఎందుకు ఈ బాధలు పడి ఎవరిని ఉద్ధరించాలో ఎవరిని చెయ్యాలా? సరేనమ్మా. మీకు రేషన్ అది ఉందా తల్లి? కోట బియ్యం 10 కేజీలు ఇస్తారు, అయ్యే తెచ్చుకుంటామండి. అవి అయిపోతే ఇంకా అయ్యే 10 కేజీలు అలాగా వండుకుంటాను, లేనట్టుగా ఉంటున్నాను. సరేనమ్మా. సోలం గారు మీకైతే బియ్యం ఇప్పిస్తాను, తీసుకుంటారా? తీసుకుంటాను. అమ్మ సోలం గారు, ఇవమ్మ రేషన్ తల్లి. ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి. ఇగో తల్లి తీసుకోండి. ఇక్కడ పెట్టుకోండి, గోను సంచి పెట్టుకోండి, పైన పెట్టుకోండి. ఇవి బియ్యం అమ్మా. చీర జాకెట్టు, మీకే బట్టలు తెచ్చాను పెద్దయినా. ఏమా మీ అబ్బాయి ఇచ్చాడు, మీ కొడుకు పంపించాడు. తప్పు మరి బాగలేదండి. తీసుకోండి. తీసుకో. సరే, ఇప్పుడు బట్టలు ఇస్తే వద్దన్నారు కదా. తీసుకో, డబ్బులు తీసుకో. అంటే దేవుడు నీకు అందుకే అలా చేశాడు భగవంతుడు. ఏం పెద్దయినా ఎందుకలా ఇసురుతున్నారు? డబ్బుల్ని తీసుకోండి. ఏమైంది? బాబు వెళ్ళిపోయాడా? బాబు వెళ్ళిపోతే ఇంకెవరు వద్దా మీకు? ఏదైనా వైద్యానికి పనికి వస్తే ఉంచండి. 15,000 రూపాయలమ్మా.
అతను హెల్త్ కండిషన్ నాకు తెలియదు కాబట్టి నేను ఏది గబుక్కున్నా ఆయన అపార్థం చేసుకోనులే. బాగోలేదమ్మా అసలు ఎవరు మైండ్ బాగాలేదు ఈ మధ్యన. ఆయన కొడుకు మీద బెంగతో అలా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకున్నారు. మీరు కూడా ఏడ్చి మీ ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఇప్పుడు ఆయనకి సేవ చేయడానికి మీరన్నా ఉన్నారు. ఇప్పుడు మీకు ఏమైనా అయ్యిందనుకోండి, మీ పిల్లలు వచ్చి వాళ్ళ కాపురాలను వదులుకొని మిమ్మల్ని చూసే పరిస్థితి ఉందో లేదో నాకు తెలియదు. మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. అందుకని కొంచెం ఓపిక తెచ్చుకొని జాగ్రత్తగా కొంచెం మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఏడవకండి తల్లి. చెప్పడం ఈజీయే కానీ కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అమ్మా నేను వెళ్ళొస్తాను. కొంచెం ఓపికగా కొంచెం కంట్రోల్గా ఉండండి. సరేనా తల్లి? నమస్కారం.